అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మన్నెగూడ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల ట్రయల్ రన్ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేషనల్ హైవే అథారిటీ, సేవ్ బనియన్ ట్రీ సంస్థ మధ్య జరిగిన చర్చల తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసును విత్డ్రా చేసుకున్నారని వెల్లడించారు. చెట్లను నరికివేయకుండా రహదారి ఇరువైపులా నిర్మాణం చేసే ప్రణాళిక సిద్ధమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. 1 సంవత్సరంలోపు జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు, మన్నెగూడ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్, ఇక్కడి వరకు 4 లైన్ల రహదారి వేయడానికి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏదైతే కేసు పడ్డదో ఆ కేసును విరమింపజేయడానికని నాపై బాధ్యత పెట్టడం జరిగింది. నేను ఏదైతే బ్యానియన్ ట్రీస్, సేవ్ బ్యానియన్ ట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళనో తేజ, బలంతరాబు, అదేవిధంగా ప్రణయ్ రావు, జుబాది, వీళ్ళందరితో కూడా పిలిచి నా నివాసానికి మణికొండకు పిలిచి మాట్లాడి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా చర్చలు జరిపి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారిని, శ్రీనివాసులు రాజు గారు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్, రీజనల్ రింగ్ రోడ్ అండ్ రోడ్స్ సంబంధించిన అడ్వైజర్ని కూడా ఆ మీటింగ్ లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఒక మంచి ప్రణాళిక ఇచ్చినాం. ఇక్కడ మీరు చూసినటువంటి మర్రి చెట్లు అయితే ఉన్నాయో ఆ మర్రి చెట్లను ఏమాత్రం కూడా దాన్ని తీసేయకుండా ఆ మర్రి చెట్లు మధ్యలో వచ్చేటట్టుగా ఆ మర్రి చెట్లకు ఇరువైపులా కూడా రోడ్డు వచ్చే విధంగా వాళ్ళని ఒప్పించినాం. దాంట్లో 135 చెట్లు మాత్రం రోడ్డుకు మధ్యలో వస్తున్నాయి. దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి కూడా వాళ్ళని ఒప్పించి గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఒక జాయింట్ మెమోరాండం ఈ యొక్క సేవ్ బ్యానియన్ ట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రతినిధులు మరియు ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారులు కలిసి ఒక జాయింట్ మెమోరాండం సబ్మిట్ చేయడం మూలంగానే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జెస్ అనుకూలంగా ఆర్డర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి 31వ తారీఖు రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అజారుద్దీన్ గారు మంత్రిగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి శుభవార్త చెప్పి అధికారులను ముఖ్యమంత్రి గారు వికాస్ రాజ్ గారికి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు వెంటనే నేను రాజ్భవన్ నుంచి మన మొయినాబాద్ లో ఉన్నటువంటి తాజ్ హోటల్కి వచ్చేసరికల్లా మన మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధికారులంతా కూడా వాళ్ళ బండ్లన్నీ కూడా పెట్టుకుని అదే రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.